98.3 మిర్చి ఇది చాలా హాట్ గురు. మనకి రోజు తినే ఫుడ్లో వెరైటీ కావాలి, రోజు చూసే ప్లేసెస్ అయినా కొంచెం కొత్తగా ఇంకెక్కడికి వెళ్దామా అనుకుంటూ ఉంటాం. అలాంటిది సినిమా విషయానికి వస్తే అది కూడా డిఫరెంట్ స్టోరీస్ తోటి మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు మన శ్రీ విష్ణు. హలో. హలో అండి. హలో. ఎలా కొత్తగా ఎలా ఆలోచిస్తున్నారు, కొత్త స్టోరీస్ ఎలా తీసుకొస్తున్నారు మా కోసం? ఏమో వస్తున్నాయి, అందరూ బాగుంటున్నాయి అంటున్నారు కాబట్టి ఇంకా అవే. ఓకే, సో ఫస్ట్ నేను మీ దగ్గర స్పష్టంగా వినాలి అనుకుంటున్నా. ఎప్పుడు నేను మాట్లాడతా, బట్ ఈసారి మీ డైలాగ్స్ ని స్పష్టంగా వినాలనుకుంటున్నా. రేపు థియేటర్లో కూడా అదే జరుగుతుంది అంటారా? థియేటర్లో స్పష్టంగా వినాలి అంటే మరి మీకు ఎంత బాగా తెలుగు వచ్చో నాకు తెలీదు. తెలుగు వచ్చిన వాళ్ళు కూడా ఒక 3-4 సార్లు సినిమా చూస్తే 4 సార్లు మీకు 4 రకాలుగా అనిపిస్తాయి డైలాగులు. అదేంటనేది ఈ సినిమాకి ఫస్ట్ టైం అలా ఒక చిన్న ఎక్స్పెరిమెంట్లా చేసాం. అందరూ చాలా బాగా వర్క్ అయింది అంటున్నారు అందరూ. సో 9th అందరూ కూడా చూసి అదే అంటే వెరీ హ్యాపీ. ఎస్, May 9th అందరం చూస్తాం. మీరు అన్నట్టే ఫస్ట్ టైంకి సినిమా జోక్స్ నచ్చుతాయి, సినిమా నచ్చేస్తుంది. సెకండ్ టైం అరే ఆ డైలాగ్ విన్నావారంటే ఆ డైలాగ్ కలిపేశారు కదా, మిక్స్ చేశారు కదా అన్నట్టు మళ్ళీ చూస్తారు అనమాట సినిమాని. ఓకే, సో ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ అంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ చాలా వచ్చాయి, బట్ #సింగిల్లో ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎలా ఉండబోతోంది? నేను చేయలేదండి ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎప్పుడు. సో ఫస్ట్ టైం. సో చాలా వచ్చినాయి అంటున్నారు కదా, నేను చేస్తే ఎలా ఉంటుందో ఈసారి మీకు ప్రాపర్గా తెలుస్తుంది అనమాట ఈ సినిమాతో. ఓకే, అండ్ ఇద్దరు హీరోయిన్స్, సో ఎవరికి రేటింగ్ ఇవ్వాలి 10 నుంచి అంటే ఎవరికి ఫస్ట్ హీరోయిన్కి ఇస్తారు? ఇవానాకి అండ్ ఇద్దరు అంటే కేతికాది వచ్చి పూర్వ అనే క్యారెక్టర్ వెరీ స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్ అండి. సెల్ఫ్గా జాబ్ చేసుకుంటూ కష్టపడే ఈ కైండ్ ఆఫ్ అమ్మాయి అనమాట. ఆమె సెపరేట్ స్ట్రాంగ్ ఉమెన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. ఇవానది వచ్చి కొంచెం సెన్సిటివ్ క్యారెక్టర్, అప్పుడే చదువులయ్యి అప్పుడే పూర్తయి ఉంటారు కదా, యంగ్ ఏ జాబ్ ఇది చేద్దాం, ఎక్కడ జాయిన్ అవుదాం అనే ఇంటెన్షన్లో తిరిగే అమ్మాయి క్యారెక్టర్లోనేమో ఇవానా. సో ఇద్దరికిద్దరు చాలా బాగా చేశారు నాకు తెలిసి. అంటే ఇవానా తెలుగులో ఫస్ట్ టైం చేయటం, బట్ చాలా బాగా చేసింది. సేమ్ టైం కేటికా కూడా ఇప్పుడు దాకా చేసిన క్యారెక్టర్లో ఇది బెస్ట్ క్యారెక్టర్ మేము అందరం అనుకుంటున్నాం. నేను కేటికాని లవ్ చేస్తా, నన్ను ఇవానా లవ్ చేస్తుంది. సో ఇది మా ట్రయాంగిల్ అనమాట. సో నాకైతే ఇద్దరు బాగా చేశారు, మరి ఆడియన్స్ కూడా చూసి ఎవరు నచ్చుతారో చూడాలి. ఓకే, అండ్ ఇలాంటి ఒక డిఫరెంట్ స్టోరీతో రాబోతున్నారు. థియేటర్లో సింగిల్స్ వెళ్ళాలా, సింగిల్స్ అని చెప్పుకుంటూ అంటే కమిటెడ్లో ఉండి కూడా సింగిల్స్ అని చెప్పుకుంటున్న వాళ్ళు వెళ్తే బెటర్, ఎవరికి బెటర్? ఎలా వెళ్ళినా పర్లేదండి. ఇదేదో మనం సింగిల్గా ఉన్నంత మాత్రాన లవర్స్ని లేకపోతే ఈ మింగిల్ అయిన వాళ్ళని రోస్ట్ చేసి అలా ఏమి ఉండదు. అందరికీ బాగుంటుంది, సింగిల్స్కి బాగుంటుంది, ఫ్యామిలీతో వెళ్ళినా చాలా బాగుంటుంది, సింగిల్కి వెళ్ళినా కూడా బాగుంటుంది. #సింగిల్ అంటూ 9th మా ముందుకు రాబోతున్నారు. కానీ ఆ రోజు రిలీజ్ కూడా ఉన్నాయంట, మరి అది ఇది 2 ఎంజాయ్ చేయాలని మేము డిసైడ్ అయ్యాం. ఓకే, సో మీరు అంటే చిరంజీవి గారి మూవీ రాబోతుంది కదా, సో దాని గురించి ఏమైనా చెప్తారా? అంటే రిలీజ్లు ఉన్నాయి, ఇటు మాకు ఇష్టమైన #సింగిల్ ఉంది. సో ఫస్ట్ డే అటు వెళ్ళి ఇటు రమ్మంటారా, ఎట్లా అంటారు? ఎలా అన్నా పర్లేదండి. ఇది ఎలాగ చాలా రోజులు ఉంటుంది థియేటర్లో. అది ఎలాగ క్లాసిక్ జగద్గిరి అదల సుందరి చాలా రోజులు అయింది కాబట్టి మీకు చూడాలనిపిస్తే అది చూసి తర్వాత రోజన్నా చూడొచ్చు, ఇది లేకపోతే వారం పోయాకన్నా చూడొచ్చు, 2 వారాలు పోయి ఒక నెల రోజులు అయితే థియేటర్లో ఖచ్చితంగా ఆడుతుంది. సో చాయిస్ మీకు సమ్మర్ అంతా ఒకే సినిమాతో ఉండలేరు కదా, సో సెకండ్ సినిమా ఆప్షన్ అయినా కూడా పర్లేదు. ఓకే, థ్యాంక్ యూ. అండ్ డైరెక్టర్ గారి గురించి ఒక మాటలో సింగిల్ లైన్లో చెప్పాలంటే ఏం చెప్తారు? తమిళ్ డైరెక్టర్. ఓకే, ఇదే సింగిల్ లైన్ ఆన్సరా? తమిళ్ డైరెక్టర్, ఆయనకి తెలుగు రాదు, నాకు తమిళ్ రాదు. సో మా ఇద్దరి మధ్యన పెద్దగా మాటలు ఉండేవి కాదు, 2 ట్రాన్స్లేటర్లు ఉండేవారు. సగం సినిమాకి నాకు తెలిసింది ఏంటంటే ఆ ట్రాన్స్లేటర్ కూడా సరిగ్గా తమిళ్ రాదు. సో ఇలాంటి చిన్న ఇబ్బందులు ఫేస్ చేసాం. బట్ ఆయన వెరీ సాఫ్ట్, నేను వెరీ సాఫ్ట్, వెరీ క్లోజ్ ఇదైపోయాను. ఎందుకంటే 2 years నుంచి ఇదే ప్రాజెక్ట్ మీద ఉన్నాం కదా. ఏమన్నా 2 పదాలు నేర్చుకున్నారా ఏదన్నా? ఇంకా అలాంటి ఏమన్నా? సాపడు ఇది చాలా నేను మాట్లాడేస్తాను తమిళ. సూపర్. సో ఎలాగో మన #సింగిల్ కాబట్టి సింగిల్ క్వశ్చన్స్ కొన్ని అడుగుతాను. సింగిల్ టేక్ ఆర్ మల్టిపుల్ టేక్స్, ఏది ప్రిఫర్ చేస్తారు? అది డైరెక్టర్ ఏది చెప్తే. సింగిల్ ఫుడ్ ఐటమ్ అంటే ఇది తింటే చాలు ఇంకా నాకేం వద్దు అనే ఫుడ్ ఏంటి సింగిల్ టైం? బిర్యానీ. దమ్కి బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ, ఏ బిర్యానీ, పలావ్. ఓకే, ఒక సింగిల్ క్వాలిటీ
ఒక మూవీలో స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేయాలంటే ఉండాల్సిన సింగిల్ క్వాలిటీ ఏంటి? అప్పటిదాకా రాని కథ అయితే, రాని కథ అంటే ఏదో కథ కాదు, కొంచెం మంచి కథే నేను చెయ్యిందో లేకపోతే మన తెలుగులో రాందో అయితే. ఓకే, ఈ సినిమా సింగిల్స్ ఎక్కువ కనెక్ట్ అయిపోతారా, లేకపోతే కమిటెడ్ లో ఉండి అరే ఎందుకురా కమిట్ అయ్యాను బాధపడే వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అవుతారా? అందరూ కనెక్ట్ అవుతారు. సింగిల్ గా ఉన్నవాళ్ళ లైఫ్ చూపిస్తాం, తర్వాత ఏంటని కూడా చూపిస్తాం కాబట్టి అందరూ కనెక్ట్ అవుతారు. ఓకే, సో శ్రీ విష్ణు ఎక్కువగా సింగిల్ మీనింగ్ మాట్లాడతాడా, డబుల్ మీనింగ్ మాట్లాడతాడా ఫ్రెండ్స్ తో? నేను బేసిక్గా ఒక ట్రిపుల్ మీనింగ్ అని కొత్తది ఒకటి ఉందండి, బేసిక్గా అదే మాట్లాడతాను నేను. అది కానీ అందరికీ అర్థం అవుతుంది కాబట్టి సింగిల్ మీనింగ్లో వచ్చేలా ఒక్కోసారి మాట్లాడతాను. బట్ నేను ఏది మాట్లాడినా డబల్ కింద ట్రిపుల్ కింద తీసుకుంటున్నారు కాబట్టి మొత్తానికి కన్వే అవుతుంది కాబట్టి. ట్రిపుల్ మీనింగ్ ఏంటో వెరైటీగా ఉంది. ఓకే, అది కొంచెం అంటే ఈ సినిమా చూస్తే అర్థం అవుతుంది, ఇంకో 10 సినిమాలు చూస్తే అర్థం అవుతుంది. ఓకే, అండ్ సింగిల్ గా శ్రీ విష్ణు అంటే సింగిల్ లైన్ లో ఏం చెప్తారు? శ్రీ విష్ణు అంటే సింగిల్ శ్రీ విష్ణు అంతే, ఒక సింగిల్ లైన్ ఆన్సర్ వచ్చేసింది. ఓకే, ఇంకా విన్నర్ స్టేస్ అని చెప్పేసి నేను హీరోయిన్ల పేర్లు చెప్తాను, సో ఎవరితో యాక్ట్ చేయాలనుకుంటున్నారు అనే చెప్తూ ఉండాలి. కావ్య, ఫరియా అబ్దుల్, కావ్య కళ్యాణ్ రామ్ లేదా ఫరియా అబ్దుల్, ఈ ఇద్దరిట్లో ఎవరితో యాక్ట్ చేయాలనుకుంటున్నారు? కావ్య అంటే కావ్య కళ్యాణ్ రామ్. ఓహో, బలగం హీరోయిన్. బలగం హీరోయిన్ కావ్యతోనా, ఫరియా అబ్దుల్లా, ఎవరితో యాక్ట్ చేయాలనుకుంటున్నారు వీళ్ళిద్దరిట్లో? ఇద్దరు నాకు సెట్ అవ్వరు, అంటే కథ ఏమన్నా మరి అలా సెట్ అయ్యేలా ఉంటే ఓకే, నాకు తెలిసి అయితే ఇద్దరు సెట్ అవ్వరేమో. ఓకే, సరే ఇద్దరిని పక్కకు పెట్టేసి సంయుక్త మీనన్ ఆర్ భాగ్యశ్రీ? సంయుక్త మీనన్ అంటే విరూపాక్ష, భాగ్యశ్రీ రోజీ, మిస్టర్ బచ్చన్. మేము యాక్చువల్లీ మేము చెయ్యాలి, జస్ట్ మిస్ అయ్యాం. సో ఒకసారి మిస్ అయిపోయాం కాబట్టి ఇంక మళ్ళీ అటువైపు వెళ్ళాం మేము. ఇంకొకరు ఎవరు? సంయుక్త మీనన్తో ఏదైనా మంచి స్టోరీ ఉంటుంది. సంయుక్త మీనన్, కృతి శెట్టి. కృతి శెట్టి ఉప్పెన, ఉప్పెన. ఓకే, సో కృతి శెట్టి వచ్చేసారు. కృతి శెట్టి, అనుపమ పరమేశ్వరన్. కర్లీ హెయిర్. అనుపమతో చేసేసాను, సో ఇంకో క్వశ్చన్ అడగండి. సో ఒకసారి చేస్తే మళ్ళీ చేయరండి. చేసేసాం కదా. ఓకే, సో కొత్త కృతి శెట్టి. ఒక కృతి శెట్టియా, కీర్తి సురేష్ గారా? కీర్తి సురేష్. కీర్తి సురేషా, మీనాక్షి చౌదరియా? కీర్తి సురేష్. కీర్తి సురేషా, శ్రీలీల? కీర్తి సురేష్. కీర్తి సురేష్, కియారా అద్వానీ? కీర్తి సురేష్. కీర్తి సురేష్, మృణాల్ ఠాకూర్? కీర్తి సురేష్. వాహ్, సో హోప్ఫుల్లీ నెక్స్ట్ కీర్తి సురేష్ గారితో శ్రీ విష్ణు గారి మూవీ రావాలి, నేను వచ్చి తీసుకోవాలి, మాట్లాడాలి. చేస్తున్నాను అందుకే. ఓ అందుకే ఇంత గట్టి చెప్పారా? బ్రేకింగ్ న్యూస్ రాసేసుకోండి అంతే. కానీ ఆవిడ చేస్తున్నా లేదు, ఇంకా తెలీదు, అది కూడా రాసేసుకోండి. అండ్ ఇంకొక క్వశ్చన్, మీ మూవీలో కొంతమందిని ట్రోల్ చేస్తున్నట్టే కూడా డైలాగ్స్ వచ్చాయి. నేను ఇన్స్టాగ్రామ్ లో ఇట్లా ట్రోల్ చేస్తూ నవ్వించడానికి ట్రై చేస్తూ ఉంటా. అంటే హెల్దీ ట్రోలింగ్ అనేది మంచిదా, మంచిది కాదా, చెయ్యొద్దా, ఏమంటారు మీరు? హెల్దీ అనే మాట దేంట్లో అన్నా మంచిదేనండి ఎప్పుడు. అంతే సింపుల్ ఆన్సర్. ఏ విషయంలోన్నా హెల్దీనెస్ ఎప్పుడు ఉంటే చాలా మంచిది. అది మన హెల్త్ అవ్వచ్చు, వెల్త్ అవ్వచ్చు, రిలేషన్స్ అవ్వచ్చు, ఏదైనా సరే హెల్దీగా ఉండే ఇప్పుడు మంచిది. మంచిది. స్వాతి ఇంకా రీల్స్ చేయి ఎట్లే అని అంటారు అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.